హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో పరోటా అండ్ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపించేశాను ప్రొసీజర్. సో మీరు కూడా చూసేద్దురు రండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉందండి. నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ఇక్కడ నేను మష్రూమ్ తీసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కోవాలండి. ఇలాగా వాటర్లోకి వేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ పైన తోలు అనేది ఉంటుందండి మష్రూమ్స్కి, అవి రిమూవ్ చేసుకొని నీట్గా కడిగి ఇలా పెట్టుకోండి. సో వీటిని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలన్నమాట. ఒక మష్రూమ్ని 2 కట్స్ చేస్తే సరిపోతుందండి. మరి చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా ఇలాగా నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసి నిదానంగా కట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ ఈ సైజులో అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా చాపర్లో వేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మిర్చీస్ కూడా ఒక 5 to 6 మిర్చీస్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకోండి. అండ్ తర్వాత నేను పరోటాకి పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి, ఇంకొక కప్పు మైదా పిండి 2 వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఉప్పు, ఆయిల్ యాడ్ చేసుకొని నీళ్ళతో నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము మష్రూమ్స్ ఫ్రై చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. అందులో వాటర్ అన్నీ మిరిపోయిన తర్వాత నేను 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మష్రూమ్స్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ మష్రూమ్లో వాటర్ అనేది తేలుతుంది. సో ఆ వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యేలాగా మనం ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా నీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇలా కొంతసేపు ఒక 2 minutes ఒక 5 minutes పెట్టేసుకొని మూత పెట్టేసుకొని తీస్తే వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి ఉంటుంది. సో ఇలా అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనము ఆ మష్రూమ్స్ని పక్కకి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మిర్చీస్ కూడా యాడ్ చేసుకున్నానండి. మిర్చీస్ యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అందులోకి సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, నీట్గా కలుపుకొని మీరు కావాలంటే ఒక 2 minutes అయినా లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అలాగా చూడండి, కొంచెం ఆనియన్స్ మగ్గాయి కదా, ఈ టైంలో మనము టమోటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమోటాస్ యాడ్ చేసిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉంటుంది కదా, సో ఆ పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత నేను మష్రూమ్స్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్లో ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా ఇది కూడా ఒక 5 minutes వదిలేసేయండి. ఇలాగా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కారం యాడ్ చేశాను, ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకున్నాను.
అండ్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కూడా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలండి. ఆ స్పైసెస్ మనకి మష్రూమ్కి, టమోటాకి, ఆనియన్స్కి అన్నిటికీ పట్టాలి కదా. సో మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా వదిలేయాలి. ఇక్కడ చూడండి, మీరు లిడ్ క్లోజ్ చేసుకొని అయినా ఒక 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు ఎక్కువ కర్రీ లాగా కావాలి అని అంటే ఒక 1 ఫుల్ గ్లాస్ వేసుకోండి. లేదు నాకు సెమీ గ్రేవీ లాగా కావాలి అని అంటే ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి. సో వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ చూసుకోండి. ఇక్కడ మనకి పైకి అది తేలుతుంది కదా. ఆ టైంలో నేను హాఫ్ ముక్క లెమన్ యాడ్ చేసుకున్నానండి. జస్ట్ స్మాల్ పీస్ లెమన్ యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇది సోంపు అండి. సోంపు మనకు ఉంటుంది కదా, అది సోంపు పౌడరు నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఇది యాడ్ చేస్తే ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి. సో మన మష్రూమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రావాలి అని అంటే సోంపు కూడా యాడ్ చేసుకోవాలి. సో అలా కాకుండా మీ ఇంట్లో సోంపు ఉందంటే మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకొని 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ ఉన్నిచ్చాను. అండ్ తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగా మంచిగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే అండి. మష్రూమ్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. చూసారా, కన్సిస్టెన్సీ కూడా మంచిగా మనకి తెలుస్తుంది కదా. సో ఇలాగా గ్రేవీ అనేది కూడా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనము పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు మనం ముందే పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇలా చూసారా, మంచిగా మనకి అది ఫర్మెంట్ అయిపోయింది. మంచిగా అలా ఒత్తుతున్నా కూడా మనకి సాఫ్ట్నెస్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మంచిగా ఏదైతే బండ మీద కావాలంటే బండ మీద కానీ మీ కన్వీనియంట్ని బట్టి చూసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని నేను అలాగా చిన్న చిన్న ఉంటలు చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి యాడ్ చేసుకున్నానండి. పిండి యాడ్ చేసుకొని ఆ ఉంట అందులో పెట్టేసుకొని మంచిగా తిక్కుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటూ తిక్కుకోవాలి. నీట్గా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నైఫ్ ఉంటే నైఫ్ అయినా తీసుకోండి. అదెల్స్ మీ దగ్గర పిజ్జా రోలర్ కట్ చేసేది ఏమన్నా ఉంటే అది కూడా మంచిగా యూజ్ అవుతుంది మనకి. సో సేమ్ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది తీసుకొని మంచిగా ఇలాగా లైన్స్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా పరోటా మనకి లేయర్స్ వస్తుందండి. సో చూసుకొని నిదానంగా లేయర్స్ కట్ చేసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, నీట్గా అలా కట్ చేసిన తర్వాత కొద్దిగా నేను ఆయిల్ని బ్రష్తో అప్లై చేస్తున్నా. లైట్గా అప్లై చేసుకోండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ ఆయిల్ అప్లై చేసినాం అన్నట్లు అంతే. సో ఇలాగా థంబ్తో రోల్ చేస్తే అలాగా నీట్గా మనకి రోల్ లాగా వచ్చేస్తుందండి. అన్నీ నీట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా పరోటా చాలా నూల్ పరోటా లాగా వచ్చేస్తుంది. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సో ఇలాగ థంబ్తో అలా పుష్ చేయాలన్నమాట. మొత్తం ఒక రోల్ లాగా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ ఒక ఎడ్జ్ పట్టుకొని ఒక థంబ్తో ఒక ఎడ్జ్ పట్టుకొని అలాగ తిప్పితే మంచిగా రోల్ లాగా వచ్చేస్తుంది. ఒక రౌండ్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఆ అదర్ లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా, అది కిందికి మనకి పెట్టేసుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూస్తున్నారు కదా, అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే మాక్సిమం మీకు చేత్తో ఎంత బలం ఉంటే అంత బలంతో ఒత్తేసుకోండి. అండ్ తర్వాత మీరు స్టిక్ తీసుకొని తిక్కుకోండి. సో మరీ ఎక్కువ తిక్కాల్సిన అవసరం లేదు. మనం పూరి సైజ్ ఎంత ఉంటుంది అంత తిక్కితే సరిపోతుంది. కొంచెం మందంగానే ఉండాలి పరోటా అనేది, ఎందుకంటే మనకు లేయర్స్ రావాలి కదా. మనం వేడి చేసి ప్యాన్ మీద వేసుకున్నప్పుడు మనకి ఆ లేయర్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి అన్నమాట.
అండ్ తర్వాత లాస్ట్ లో మనం ఇలా కొట్టుకున్నప్పుడు కూడా మనకి లేయర్స్ వస్తుంది. అది మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇలా కొంచెం ఒక చిన్న రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం సైజ్ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ రిపీట్ చేసుకోండి. మిగతావి కూడా ఉంటలు ఉన్నాయి కదా మనకి, సేమ్ అదే ప్రాసెస్ ని రిపీట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొకటి తీసుకున్నాను, పిండేసుకున్నాను, మంచిగా తిక్కేసుకున్నాను. తర్వాత ఇలాగా రోల్ చేసేసుకుంటున్నాను. సో అలాగా ఈ సైజ్ రోల్ అయితే సరిపోతుందండి. చూసారా, ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి. ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను, మీకు ఈజీగా అయిపోతుంది. వీడియో చూసేయండి. సో చూసారు కదా, అన్ని పరోటాస్ తిక్కేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ లో ఒకదాని తర్వాత ఒకటి కాల్చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ లేకోకుండా రెండు పక్కల కాల్చుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు పక్కల మంచిగా ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా అక్కడక్కడ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. సేమ్ చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే సింపుల్ గా. సో ఇలాగా మొత్తం అన్ని కాల్చేసుకోండి. సో ఇక్కడ కూడా నేను మంచిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను చూడండి. తర్వాత కాల్చుకున్నవన్నీ ఒక ప్లేట్ లో వేసుకొని ఇలాగా స్మాష్ చేసుకుంటే, ఇలాగా రెండు చేతులు అలా పెట్టేసుకొని ఒత్తేసుకుంటే ఇలాగా మంచిగా మనకి లేయర్స్ పరోటాస్ రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసేసారు కదా, మంచిగా పరోటాస్ అండ్ మష్రూమ్ మసాలా రెసిపీ చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.